ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో వేరువేరు ప్రమాదాల్లో మృతి చెందిన 21 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకి 5 లక్షల రూపాయల చొప్పున బీమా చెక్కులను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం రాయల్ కనెక్షన్ హాల్లో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మరణించిన క్రియాశీల సభ్యుల కుటుంబాలను ఓదారుస్తూ వారికి స్వయంగా చెక్కులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మంత్రులు నాదెండ్ల, దుర్గేష్లకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రులు మాట్లాడుతూ ఆపత్కాలంలో వారిని ఆదుకునే బాధ్యత తమదని పవన్ కళ్యాణ్ అన్నారని, ఈ నేపథ్యంలో క్రియాశీల సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన పవన్ కళ్యాణ్ భారతదేశ రాజకీయ చరిత్రలో కొత్త సాంప్రదాయానికి నాంది పలికారని అన్నారు. ప్రతి జన సైనికుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా రాజానగరం నియోజకవర్గం సుమారు 27,000 క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు వివిధ ప్రమాదాల్లో బాధితులైన జనసేన క్రియాశీలక సభ్యులకు జనసేన పార్టీ సభ్యత్వ బీమా చెక్కులను అందించి వారికి కొండంత బాసటగా నిలిచిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్ళగలుగుతున్నామంటే ప్రధాన కారకులైనటువంటి జన సైనికులు ముందు కూర్చున్నారు. మీ అందరికీ కూడా నమస్సుమాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా రోజుల తర్వాత ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమం, పార్టీగా మనం చేసుకుంటున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచేటువంటి వ్యక్తులు, వారు ప్రమాదవశాత్తు మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చెక్కులు అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే ముందు చూపుతోటి ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు చాలా పార్టీలు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాయి. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ఒకటే, నాకున్నటువంటి లక్షలాది అభిమానులు ఆ రోజున కనీసం రాష్ట్ర వ్యాప్తంగా చేయలేకపోయినా ఒక 6 నియోజకవర్గాల్లో ముందుగా చేద్దామని పవన్ కళ్యాణ్ గారు కోరారు. స్పందన చూసి ఏ విధంగా మన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా నిలబడుతున్నారో దాన్ని బేరేజ్ వేసుకుని అప్పటి నుంచి ఇంకా పెంచుకుంటూ వెళ్దామనే నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు విస్తరించాం. గత సంవత్సరం ఇప్పుడే బలరామకృష్ణ గారు చెప్పారు, రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గం రాజానగరం. 25,000 సభ్యత్వం 25,000 సభ్యత్వం ఆ రోజున రాజానగరం నియోజకవర్గంలో చేసుకోగలిగాం. అంటే ఒక పట్టుదల, ఒక నమ్మకం, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రజల్లోకి మన పార్టీని తీసుకెళ్లాలని అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులు చాలా మంది మన రాష్ట్రంలో ఉన్నారు. ఒక్కోసారి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఇందాక ఉదయ్ శ్రీనివాస్ గారు ఏ విధంగా చెప్పారో ఆ ఉద్దేశాన్ని గుర్తించి బత్తుల బలరామకృష్ణ గారిని ఎమ్మెల్యే చేయడం కానివ్వండి, అలాగే పార్టీ నడవాలంటే ఒక ఎక్స్పీరియన్స్, సీనియర్, జెన్యూన్, ఆనెస్ట్ పర్సన్ కావాలి. అలాగే అని చెప్పి మన మనోహర్ గారు ఇప్పుడు కూడా పార్టీని ఎలా క్రమశిక్షణగా నడిపించారో అలాగే ఆయనకి ఇచ్చిన మంత్రి శాఖను కూడా అన్నింటికన్నా ది బెస్ట్ మంత్రి శాఖలాగా ఇప్పుడు రాష్ట్రం అందరికీ ఉపయోగపడేలా నడిపిస్తున్నారు. అలాగే మన కందుల దుర్గేష్ గారు ఎంతో కష్టపడి, ఆయన కూడా మీరు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరూ చూస్తే జనసేన పార్టీలో అందరూ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. అది ఒక కుటుంబంలో తీసుకుని